హైదరాబాద్ లో మరొకసారి ఏసీబీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ నరహరిపై ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన నివాసంతో పాటు కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు చేస్తూ ఉన్నారు. కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. హైదరాబాద్ లో మరొకసారి ఏసీబీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ నరహరిపై ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన నివాసంతో పాటు కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. ఈ సోదాలకు సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ ఉంది. సార్ రత్నకుమార్, సోదాల్లో ఎటువంటి కీలక పత్రాలను పరిశీలించారు అధికారులు? డీటెయిల్స్ ఏంటి రత్నకుమార్? సో హేమబిందు, ఇవాళ ఉదయం నుంచి మొత్తం 10 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఈ సోదాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఆయన భూ రికార్డులకు సంబంధించి అలాగే ల్యాండ్ సర్వేకు సంబంధించినటువంటి శాఖలో పనిచేస్తూ ఉన్నారు. మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్నారు. సో గత కొంతకాలం నుంచి ఆయన పైన అవినీతి ఆరోపణలు అనేవి ఉన్నాయి. పైగా ఆదాయానికి మించినటువంటి ఆస్తులను కూడబెట్టారు అనే ఆరోపణల నేపథ్యంలోనే వచ్చినటువంటి ఫిర్యాదులను బేస్ చేసుకుని ఏసీబీ అధికారులు ఇవాళ సోదాలు నిర్వహించడం జరుగుతోంది. ప్రస్తుతం చత్రినాక పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి ఆయన నివాసంలోను, అలాగే సర్వే భవన్ లో ఉన్నటువంటి నారాయణగూడలో ఉన్నటువంటి ఆఫీస్ కు సంబంధించి కూడా అక్కడ కూడా సోదాలు జరుగుతున్నట్లు కూడా సమాచారం అయితే అందుతోంది. ప్రస్తుతం మొత్తం 10 ప్రాంతాల్లో యొక్క సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. వైపున నరహరి ఇల్లు, నివాసంతో పాటు కార్యాలయాలు, అలాగే ఇతర బంధుమిత్రుల యొక్క ఇళ్లలో కూడా ఈ యొక్క సోదాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఏసీబీ అధికారులు డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా దగ్గర పెట్టుకొని ఆ యొక్క సోదాలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే అనేక కీలక పత్రాలను సీజ్ చేసినట్లు కూడా మనకు విజువల్స్ చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తోంది. వైపున ఆ నరహరిని ముందుంచి ఆయన ఇటీవల చేసినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, గతంలో ఆయన పెద్ద ఎత్తున వివిధ శాఖల్లో పనిచేసినప్పుడు కూడబెట్టినటువంటి ఆస్తులకు సంబంధించి కూడా డీటెయిల్స్ లో తెలుసుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గత కొన్ని గంటల నుంచి జరుగుతున్నటువంటి యొక్క సోదాల్లో ఆస్తుల వివరాలు అనేవి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న విషయాన్ని కూడా ఏసీబీ అధికారులు క్రమంగా ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొంత మొత్తంలో నగదును సీజ్ చేయడం జరిగింది. బంగారు, వెండి ఆభరణాలు కూడా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. సో మొత్తం ఇవాళ సాయంత్రం వరకు సోదాలు నిర్వహించిన తర్వాత ఎంత పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డారు, ఎంత కూడబెట్టారు అనేది కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. హేమబిందు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.